క్రిప్టో కరెన్సీ ద్వారా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ లాభాలు వస్తాయని నమ్మించి పలువురిని మోసం చేసిన వ్యక్తిని విశాఖలోని కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బిర్లా జంక్షన్ వద్ద బొత్సా స్క్వేర్ అపార్ట్మెంట్స్ కేంద్రంగా మహమ్మద్ అజీం ఖాన్ అనే వ్యక్తి పంక్ పాండా ఐటీసీ గ్లోబల్ కుగేష్ పేరిట క్రిప్టో కరెన్సీ వెబ్సైట్లు ప్రారంభించాడు. పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రోత్సహిస్తున్నానని, వాటిలో చేరి పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయని, లాభాల గ్యారంటీ అని నమ్మించాడు. జూమ్ మీటింగ్ ద్వారా పరిచయం చేసుకుని అమాయకులను బుట్టలో వేసుకున్నాడు. ఆ మాటలకు ఆకర్షితుడై ఎన్ఐడి కోడలి ప్రాంతానికి చెందిన రత్నరాజు 2021 నుంచి 2025 వరకు 36 లక్షలు పెట్టుబడి పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన మిత్రులు, సహచరులను నిందితుడికి పరిచయం చేసి వారు పెట్టేలా ఒప్పించారు. నిందితుడు ఇలా సుమారు 50 మంది నుంచి 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు. కొంతకాలంగా పెట్టుబడిదారులతో మాట్లాడడం మానేసి సంబంధిత వెబ్సైట్లు, అప్లికేషన్లు మూసేశాడు. పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని రత్నరాజు డిమాండ్ చేయడంతో తనకు సీనియర్ పోలీస్ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయంటూ అజీం ఖాన్ బెదిరించాడు. హనీ ట్రాప్ కేసులో ఇరికిస్తానని, అలా చేయకుండా ఉండాలి అంటే 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు భయపడి 10 లక్షలు ఇచ్చారు. అజీం ఖాన్ ఆ తర్వాత కూడా ఇదే పందా అనుసరిస్తుండడంతో కంచరపాలెం పోలీసులకు ఆధారాలతో రత్నరాజు ఫిర్యాదు చేశారు. సీఐ కె రవికుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.